రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం, వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అరణ్య రోదనలో వినేవారే కరువయ్యారు. వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారు. లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చు పెట్టారు. పంట చేతికొచ్చాక దళారులు, వ్యాపారులు టన్ను 2,000, 3,000కు అడగడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేది లెక్క పంటను పారబోయడం, పొలంలోనే రోటోవేటర్ కొట్టించడం చేస్తున్నారు. కొనేవారు లేక అరటికాయలు చెట్లపైనే పండుబారుతున్నాయి. దీంతో ట్రాక్టర్లతో దమ్ము కొట్టించి అరటి చెట్లను, కాయలను, గెలలను నుజ్జు చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పరిస్థితి ఎప్పుడూ లేదు ఇలా. మార్కెట్ సౌకర్యం లేకపోవడం, మద్దతు ధర కల్పించకపోవడంతో రైతుల పరిస్థితి ఇలా ఉంది. అయితే టౌన్లో మాత్రం అనంతపురంలో 12 అరటికాయలు, డజన్ కాయలు 40 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అమ్ముతున్నారు. అక్కడ అలా ఎందుకు రేటు లేదో ఇక్కడ ఇలా ఎందుకు రేటు పెంచుతున్నారో అర్థం కాని పరిస్థితి రైతులకు ఉంది. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ.